క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి మొక్కతో పాటు శ్రీ మహావిష్ణువుని పూజించాలి. సో ఇది చేయడం దేనికి అంటే మన సౌభాగ్యాన్ని కాపాడుకోవడానికి. అలాగే తులసి మాల గనక మీరు శ్రీ మహావిష్ణువు విగ్రహానికి వేసినట్టయితే ఎంతో మంచి ఫలితాన్ని పొందుతారు. విష్ణుమూర్తికి తులసి అంటే ఎంతో ప్రీతికరం. అందుకోసమని తులసి మాల వేయడానికి ప్రయత్నించండి. స్వామికి ఇష్టమైన ఆ తులసి మాల వేయడానికి మీరు ప్రయత్నించి తులసి మాలని స్వామివారికి వేయండి. తరువాత నైవేద్యాల విషయానికి వస్తే పరమాన్నం అండ్ అలాగే ఉసిరికి సంబంధించినవి పెట్టాలని శాస్త్రం చెబుతుంది. మీ దగ్గర ఉసిరి బెల్లంలో వేసినవి ఉంటే ఊరపెట్టినవి వేయండి. లేకపోతే ఉసిరి పచ్చడి చేసి ముట్టుకోకుండా ఉంటారు కదా, సో అందులో నుండి వేడన్నంలో కలిపైనా మీరు ప్రసాదంగా పెట్టవచ్చు. ఇలా మీరు క్షీరాబ్ది ద్వాదశి రోజు పూజ ఎలా చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి, చేసుకోవడం వల్ల ఎవలకు ఫలితం, పెళ్ళికాను స్త్రీలు చేయవచ్చా, పెళ్ళైన వాళ్ళు చేయడం వల్ల ఏం ఫలితం ఉంటుంది, స్వామివారితో కలిపి ఎందుకు పూజ చేయాలి, ఇద్దరిని ఒకే దగ్గర పెట్టి ఎలా పూజించాలి, ఏం చేయాలి పూజలో అని ప్రతిదీ నేను లాంగ్ వీడియోలో పూర్తిగా చెప్పాను. సో ఒకసారి లాంగ్ వీడియో చూడండి, ఇక్కడ ట్యాగ్ చేస్తాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.